ఇలా ఉంటే కష్టం, జాబ్ కూడా రాదు. ఏదైనా సైడ్గా బిజినెస్ లాంటిది ఏదైనా ప్లాన్ చేసుకోవడం బెటర్. ఈ పర్సన్కి ఫ్రెషర్ లెవెల్లో మిమ్మల్ని ఎవరైనా ప్రెజర్ పెట్టినా మీరు అలా చెప్పచ్చు. రీసెంట్గా మొన్న ఒక మార్నింగ్ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేసి చూసా. నాకు తెలిసిన ఒక కాలేజ్ ఫ్రెండ్ కంపెనీ స్విచ్ అవుతున్నాడు. ఒక వెల్కమ్ కిట్ ఇస్తారు కదా, అది తీసుకెళ్ళి తన స్టేటస్లో పోస్ట్ చేశాడు. నాకే ఆ డే అయితే ఒక పాజిటివ్గా అనిపించింది. మీతో షేర్ చేసుకోవాలనే ఒక ఫీలింగ్ ఉండేది. మేము కాలేజీలో ఉన్నప్పుడైతే ఆ అబ్బాయి లిటరల్లీ ఇంగ్లీష్లో అయితే చాలా వీక్, మినిమం కాన్ఫిడెంట్ ఉండేది కాదు, అరియర్స్ ఉండేవి. అండ్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ కూడా ఒక 3-4 మెంబర్స్ ఉంటే చెప్పేవాడు కాదు అసలు. నాకే అప్పుడు అనిపించింది, ఇలా ఉంటే కష్టం, జాబ్ కూడా రాదు. ఏదైనా సైడ్గా బిజినెస్ లాంటిది ఏదైనా ప్లాన్ చేసుకోవడం బెటర్. ఈ పర్సన్కి సెట్ అవుతుందేమో అనిపించింది. నేనే అనుకున్నా అప్పుడు 2019-20 ఆ టైంలో. ఆ అబ్బాయికి ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా రాలేదు. ఇక్కడ నేను ఆ పర్సన్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు, కానీ అప్పుడు అలా ఉండేవాడు. అసలు జీరో లెవెల్ అనుకో. అతను జాబ్స్ పైన కూడా పెద్ద హోప్స్ ఏం పెట్టుకోలేదు. నాతోనే చాలా టైమ్స్ అన్నాడు, నేనైతే జాబ్ చేయలేను, ఇక ఏదైనా సైడ్గా ఏదైనా బిజినెస్ ఏమన్నా చూసుకోవాలి, ఆర్ సంథింగ్ ఏదో ఒకటి అయితే చేయాలి, జాబ్ అయితే చేయలేను అండ్ జాబ్ కూడా రాదు అని. తర్వాత కాలేజ్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఆఫ్ క్యాంపస్ జాబ్స్కి ట్రై చేశాడు, అది కూడా వర్కౌట్ అవ్వలేదు. కొన్ని మంత్స్ ఏం చేయలేదు, జాబ్ సర్చింగే మొత్తం స్టాప్ చేశాడు. ఆ తర్వాత మరీ ట్రై చేశాడు. చేస్తూ 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 ఒక కంపెనీ వచ్చింది, నార్మల్ ఎంఎన్సీ కంపెనీ. అందులో జాయిన్ అయ్యాడు. అక్కడ కూడా అంత ఈజీగా ఉండదు. అయినా సరే ట్రై చేస్తూ చేస్తూ అక్కడే సర్వై అవుతూ ఉన్నాడు. ఒక్కొక్క మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసుకుంటూ కొంచెం కొంచెం కొత్తగా నేర్చుకుంటూ ఇంగ్లీష్ కూడా నేర్చుకొని ఒక రీసెంట్గా ఒక కంపెనీకి స్విచ్ కూడా అయ్యాడు. ఫస్ట్ డే జాయినింగ్ అప్పుడు ఒక వెల్కమ్ కిట్ ఇస్తారు కదా, ఆ పిక్ తీసుకెళ్ళి వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చూశాడు. అది చూసిన తర్వాత నాకైతే ఆ డే అంతా చాలా పాజిటివ్నెస్గా అనిపించింది. అరే, కొన్ని ఇయర్స్ ముందు అంత ఇదిగా ఉన్నా కూడా ఇప్పుడు మంచి డీసెంట్ పొజిషన్లో ఉన్నాడు అని, సర్వే అవుతున్నాడు బాగా అని చాలా మంచిగా అనిపించింది నాకైతే. శాలరీ అంతా పక్కన పెట్టు, అది 30,000 అయినా 40-50K అయినా మనకి ఏం కావాలి, స్టార్టింగ్లో ఏదో ఒక జాబ్, తక్కువ శాలరీ అయినా పర్లేదు, ఏదో ఒక జాబ్ ఉంటేనే మనకు సొసైటీ రెస్పెక్ట్ ఇస్తుంది. ఈ కంటెంట్ ఎందుకు చేస్తున్నా అంటే, నా వీడియోస్కి ఎక్కువ రీచ్ ఉండేది కాలేజ్ స్టూడెంట్స్ అండ్ జాబ్ సీకర్స్ నుంచే ఉంటుంది. ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే డోంట్ వరీ, టైం విల్ డిసైడ్. మీకు ఇంటర్వ్యూలో భయం ఉన్నా, ఇంగ్లీష్ సరిగా రాకపోయినా, ఎన్నో ప్రెజర్స్ ఉన్నా అండ్ జీరో లెవెల్లో ఉన్నా సరే, కొన్ని ఇయర్స్లో మీకు తెలియకుండానే చేంజ్ వస్తుంది గ్యారంటీగా. మీరు ఎవరైనా స్టూడెంట్స్ అండ్ జాబ్ సీకర్స్ చూస్తుంటే 100% ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్పొరేట్ లైఫ్లో ఎవరు చెప్పని ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ అయితే హార్డ్గా ఉంటుంది. నాకు తెలిసి కొన్ని మంత్స్ ఈ పర్సన్ ఆ కంపెనీలో చాలా స్ట్రగుల్ అయింటాడు. ఆ మీటింగ్స్లో అయినా, ఏదైనా మాట్లాడాలైనా, కొలీగ్స్తో కమ్యూనికేట్ అవ్వాలి అయినా, ఏదైనా అప్డేట్స్ ఇవ్వాలన్నా ఒక్కొక్కటి నేర్చుకొని ఇప్పుడు ఇలా ఉండింటాడు. అసలు ఇంక్రిమెంటే లేకపోతే, ఇంప్రూవ్మెంటే లేకపోతే 3-4 ఇయర్స్ కంపెనీలో సర్వై అవ్వలేడు. అండ్ ఇంకో జాబ్ కూడా ఇప్పుడు స్విచ్ అవుతున్నాడు, అది కూడా అవ్వలేడు. సో ఆటోమేటిక్గా ఇంప్రూవ్ వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో మెన్షన్ చేశాను, మీరు ఒక కంపెనీలో ఫ్రెషర్గా జాయిన్ అయితే మీకు అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండవు. మీ సీనియర్స్ చూసేసుకుంటారు అవన్నీ. మీటింగ్స్ కూడా మీ సీనియర్స్ మోస్ట్లీ మేనేజ్ చేస్తుంటారు, వాళ్ళే హ్యాండిల్ చేస్తుంటారు. బట్ మినిమం కాంట్రిబ్యూషన్ అయితే మన సైడ్ నుంచి ఉంటుంది. ఫ్రెషర్స్ కూడా మీటింగ్స్లో అప్డేట్స్ ఇవ్వాలి, అది కూడా ఇవ్వచ్చు. హై ప్రయారిటీ టాస్క్స్ అన్ని సీనియర్ చూసుకుంటారు. ఎగ్జాంపుల్గా మా ప్రాజెక్టే, ఫ్రెషర్ ఉంటారు కదా, వాళ్ళకి టాస్క్లు ఇస్తారు మేనేజర్స్. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఎక్స్పీరియన్స్ పీపుల్స్ వాళ్ళని అడుగుతుంటారు, లైక్ సీనియర్స్ని వాళ్ళని అడుగుతుంటారు. ఫ్రెషర్స్కి అంత గ్రాస్పింగ్ పవర్ అయితే ఉండదు. చిన్నవి టాస్క్లు ఏమైనా చేసేటప్పుడు కూడా డౌట్స్ అడుగుతుంటారు. నేనైతే వాళ్ళ సిచ్యువేషన్ అన్నీ అర్థం చేసుకొని చెప్తుంటుంటా. మేనేజర్స్ కూడా ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సీనియర్స్ నుంచే తీసుకుంటారు. మెయిన్ అప్డేట్స్ అన్నీ వాళ్ళ నుంచే తీసుకుంటారు. ఫ్రెషర్స్ నుంచి వాళ్ళు ఏం చెప్తారు, జస్ట్ వాళ్ళు ఏం చేశారు, ఏం చేస్తున్నారు, మైనర్ అప్డేట్సే ఇస్తుంటారు వాళ్ళు ఎక్కువ. ఈ ఫ్రెషర్ ఫేజ్ అంతా జస్ట్ ఒక లర్నింగ్ ఫేజ్ లాగే ఉంటుంది. మిమ్మల్ని తీసుకెళ్ళి ప్రొడక్షన్లో వర్క్ చేయమని అలా ఏమంత హై టాస్క్లు అలా ఏం చెప్పరు, ఎక్కడా చెప్పరు. ఒక 1 or 2 ఇయర్స్ తర్వాత మీరు చాలా పికప్ అవుతారు. నేను మొన్న సెకండ్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఒక ఫ్రెషర్ క్యాండిడేట్ వచ్చారు. ఏదైనా చెప్పినప్పుడు, ఏదైనా ఇలా టాస్క్ ఇలా అని చెప్పినప్పుడు అర్థమయ్యేది కాదు వాళ్ళకి, అస్సలు అర్థం కాదు. కొంతమంది సీనియర్స్కి అయితే అసలు ఓపిక ఉండదు పెద్దగా. వాళ్ళు ఏమైనా
హెల్ప్ అడిగినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వరు చాలామంది. జనరల్గానే ఫ్రెషర్స్ భయపడుతుంటారు, ఈ టాస్క్ అర్థం కావట్లేదు, ప్రాజెక్ట్ అర్థం కావట్లేదు, ఈ స్ట్రక్చర్ అర్థం కావట్లేదు అని. ఈ ఫ్రెషర్ క్యాండిడేట్ కూడా సేమ్ అలానే. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తుంటాను, డోంట్ కన్ఫ్యూజ్, జస్ట్ చిల్, టైం తీసుకుంటుంది, అంతా టోటల్గా కొత్తగా ఉంటుంది కదా అని చెప్తుంటా. వాళ్ళు అప్పుడు ఇవన్నీ విన్నప్పుడు కొంచెం రిలాక్స్ అవుతుంటారు. అదే చెప్తున్నా, ఫ్రెషర్ లెవెల్లో అంత టెన్షన్ తీసుకోవద్దు. మీకు ఏమైనా అర్థం కాకపోతే డైరెక్ట్గా మీరు అడగచ్చు, మీకు ఆ రైట్ ఉంటుంది. కష్టంగా స్లోగా ఉన్నా సరే ఒక్కొక్కటి అర్థం అవుతాయి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నేను నా ఫస్ట్ కంపెనీ, నా ఫ్రెషర్ కంపెనీలో ఉన్నప్పుడు ఇవన్నీ చూసాను నేను. నాకు అసలు అప్పట్లో నీ కంపెనీలో జాయిన్ అయినప్పుడు హెల్ప్ చేసే వాళ్ళు కూడా లేరు. ఏదైనా డౌట్స్ అడిగినా కూడా నాకు వాళ్ళ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ వచ్చేది కూడా కాదు. మా టీం అంతా అప్పుడు ఇండియన్ టీం కాదు, మొత్తం ఫారిన్ టీం ఉండేది. వియట్నాం టీం అని ఫారిన్ టీం ఉండేది. ఆ ఫేసెస్ అని నేను ఒక్కొక్కటి దాటుకొని ఇప్పుడు వచ్చి థర్డ్ కంపెనీలో వర్క్ చేస్తున్నా. కంపెనీలో నేను సర్వే అవ్వలేనేమో అనుకున్న డేస్ కూడా ఉన్నాయి. సో నాకు ఫ్రెషర్ ఒక మెంటాలిటీ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఈ క్యాండిడేట్ కూడా నేను అదే చెప్తుంటా. క్యాంటీన్లో లంచ్ చేసినప్పుడు, నార్మల్ వర్కింగ్ అవర్స్లో నా ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ అంతా చెప్తుంటా. నో వరీస్, స్లోగా అన్నీ ఒక్కొక్కటి తెలుస్తూనే ఉంటాయి. ఈ కార్పొరేట్ కల్చర్ ఎలా ఉంటుందని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా ముందే. వర్క్ దగ్గర కూడా నేనైతే ఫ్రెషర్స్కి చాలా హెల్ప్ చేశాను. అలాంటి ఫ్రెషర్ క్యాండిడేట్ ఇప్పుడు మా ప్రాజెక్ట్లో జాయిన్ అయిన ఫ్రెషర్ క్యాండిడేట్ అలాంటిది ఇప్పుడు ఒక 9 months తర్వాత సెకండ్ కంపెనీలో ఉన్నప్పుడు చాలా వేరియేషన్ వచ్చింది, చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది. ఒక సీనియర్ లెవెల్లో వర్క్ చేసేంత కెపాసిటీ వచ్చేసింది. ఈ క్యాండిడేట్ నుంచి కొన్ని మంత్స్లోనే నేను చాలా వేరియేషన్స్ చూశాను. ఇప్పుడైతే ఆ క్యాండిడేట్ ఎక్కడైనా సర్వే అవుతాడు. నాకు బాగా గుర్తు, నా సెకండ్ కంపెనీ లాస్ట్ వర్కింగ్ డే అప్పుడు ఫేర్వెల్ అరేంజ్ చేశారు. ఎక్స్పీరియన్స్ జనరల్గా షేర్ చేస్తుంటాం కదా అందరితోనప్పుడు. నా గురించి అయితే చాలా పాజిటివ్గా చెప్పారు. స్టార్టింగ్ ఫేజ్లో నీ వర్డ్స్ అండ్ నీ సపోర్ట్ నాకు చాలా బాగా హెల్ప్ అయ్యాయి అండ్ చాలా బూస్ట్ వచ్చింది. వర్క్ దగ్గర కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నప్పుడు చాలా హెల్ప్ అయ్యాయి. ఎవ్రీ ఫ్రెషర్ షుడ్ బి అవేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ వాట్ యూ టోల్డ్ బై దట్ టైమ్. ప్లీజ్ కంటిన్యూ ది సేమ్ అని. ఈ ఫ్రెషర్స్కి పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు స్టార్టింగ్లో. స్పీకింగ్ కూడా అంత ఫ్లూయెన్సీ కూడా ఎక్స్పెక్టేషన్స్ అవసరం లేదు. నో ప్రాబ్లం, ట్రీట్ ఇట్ లైక్ ఏ లర్నింగ్ ఫేజ్. ఫ్రెషర్ లెవెల్లో మిమ్మల్ని ఎవరైనా ప్రెజర్ పెట్టినా, మీ సీనియర్స్ ఆర్ సమ్మన్ ఎవరైనా ప్రెజర్ పెట్టినా మీరు అలా చెప్పొచ్చు, ఐఎమ్ ఏ ఫ్రెషర్, ఐఎమ్ లర్నింగ్ ఫేజ్ ఇన్ కార్పొరేట్ లైఫ్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు క్యాప్చర్ ఎవ్రీథింగ్ బట్ ఐఎమ్ పుట్టింగ్ మై ఆల్ ఎఫర్ట్స్ టు కంప్లీట్ ఇట్ అని చెప్పండి. నో ప్రాబ్లం. నా ఫ్రెషర్ లెవెల్లో ఉన్నప్పుడు నాకు మొహమాటం ఎక్కువ, అప్పుడు అడగలేకపోయేవాడిని. అప్పుడు నాకంత ఐడియా లేకపోయి వీటిపైన. లేటర్ ఐ రియలైజ్డ్ హౌ కార్పొరేట్ లైఫ్ ఇట్ ఈస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, వాటిపైన నేను వీడియోస్ చేస్తాను. బీ ఫ్రీ. మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ అంత లేకపోయినా సరే, ఇంటర్వ్యూ ఫియర్ ఉన్నా సరే, దట్స్ ఫైన్. థ్యాంక్ యూ.